హాయ్ ఫ్రెండ్స్, నేను నా హెయిర్కి ఎలాంటి ఆయిల్ నేను 15 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకొని రాసుకుంటాను. ఆ ఆయిల్ అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసిన ఆయిల్ అయిపోయింది. ఈరోజు తయారు చేస్తున్నాను అనమాట. అలాగే మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మెంతులు వేసుకుంటున్నాను. లవంగం వేసుకుంటాను. నేను ప్రతిసారి ఆయిల్ ఇదే విధంగా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మన హెయిర్ ఊడకుండా ఉండడానికి, హెయిర్ ఫాల్ కాకుండా ఉండటానికి నేనేమేమి వేస్తానో చూడండి. కరివేపాకు, కరివేపాకు వేసుకుంటాను. అలాగే ఆనియన్ వేసుకుంటాను. ఆనియన్ ఇలా పొట్టుతోనే వేసేస్తాను, ఏం కాదు. మందారపు ఆకులు ఒక 2 తీసుకొచ్చాను. పూలు కూడా ఉండాలి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ అపార్ట్మెంట్లో దొరకలేదు. నేను ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దొరికినప్పుడు తీసుకొస్తాను. ఈసారి ఇప్పుడు కాలేదన్నమాట. అపార్ట్మెంట్లో ఉంది చెట్టు, కానీ ఎవరో తీసేస్తున్నారు. మన కోసమే పెట్టుకోరు కదా. ఇది వేపాకు, ఇది గోరింటాకు. గోరింటాకు కూడా ఇలా కొంచెం వేసుకుంటాను. ఇది బాగా మరగాలి, కొంచెం ఉడకాలి. ఉడికినాక చల్లగైనాక మనం బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకేంటి, చిట్టపట్టలాడుతుంది కదా, సౌండ్ ఎక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఆఫ్ చేసిన సౌండ్ ఎక్కువ వస్తుంది. ఫ్రెండ్స్, వినాయకుడు గోదావరి అయ్యయ్యో, ఈరోజు ఏదో జరుగుతుంది అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు ఏదో జరుగుతుంది అనుకొని ముందు వీడియోలో చెప్పానా, కానీ ఏదో జరిగింది. అందుకే అనుకున్నవంతా అవ్వదంటారు దీనికే. ఈరోజు రొయ్యలు కర్రీ చేసుకొని తింటారు అనుకున్నా, కానీ గోదావరి రోడ్లు చూపించారు. అది ఇంకా ఉందంటారా ఫ్రెండ్స్? వినాయకుల వీడియో ఇంకా ఉందంటారా? ఇంకా నేనేమో ఈరోజు క్లోజ్ అయిపోయింది, ఇంక లేదులే, ఇంక రేపటి నుంచి రాదులే అనుకున్నా. చూస్తే ఈరోజు కూడా అదే. మీకేమనిపిస్తుంది? ప్రతిరోజు చూసి చూసి ఆ వీధిలోని వెళ్ళే వినాయకుని కూడా విడిచిపెట్టలేదు ఫ్రెండ్స్. బాజలు, భజంత్రాలు, ఆటలు, పాటలు అంతా వీడియోనే. అది మళ్ళీ వాళ్ళ ఊర్లో వినాయకుడు అసలు ఊరేగింపులు, నిమజ్జనాలు అలాంటివి ఏం లేవేమో. బాగానే చూస్తున్నారు, పర్లే, యూస్ బాగా వచ్చింది. అది ఏమో, నేనంటే చూసేసి ఏమనుకున్నానంటే, ఏమో అనుకున్నాము, ఏమో అయిపోయింది ఈరోజు అని. ఇలాగా అలా అన్నమాట. ఆయిల్ అప్పుడే ఇలా చేసుకుంటానా. మళ్ళీ ఆయిల్ అయిపోయిన తర్వాత ఇలా చేసుకొని చిన్న డబ్బీగా వేసుకుంటా. ఆయిల్ ఎక్కువ పెట్టుకోను. ఒక 3 days అలా పెట్టేసి స్నానం చేసేస్తా. ఆయిల్ పెట్టుకొని అలా ఉండను, ఇరిటేషన్గా ఉంటుంది నాకు. ఇది బాగా ఉడకాలి, హెయిర్ ఫాల్కి బాగుంటుంది. నా హెయిర్ చాలా పెద్దగా ఉండేది మా అమ్మ చేతిలో ఉన్నప్పుడు. అది ఎలా అంటే, మా అమ్మ తల రుద్దడానికి కాకుండాను మాకు నది ఉండేది స్నానానికి, వంశీధార నది. ఆ నది వెళ్ళేటప్పుడు
అక్కడ తాగడానికి అనేసి నీళ్ళు తీసుకురావడానికి బిందె తీసుకెళ్ళేవాళ్ళు కదా, ఆ బిందెని ఇలా బోర్లు ఇచ్చి దానిపైన కూర్చోపెట్టి కుంకుడుకాయతో స్నానం చేయించేది. అప్పుడు చాలా పెద్దగా ఉండేది, నడుము కంటే కింద ఉండేది. అలా ఉంటే కష్టాలు వస్తాయని చెప్పి మా తాతయ్య అయితే కట్ చేపిచ్చేసేవారు. అలా ఉండకూడదు, ఆడపిల్లలకి హెయిరు కష్టాలు వస్తాయి అని చెప్పి. తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నా చేతికి వచ్చింది కదా, అంతే హెయిర్ అయితే లాంగ్ ఉండింది ఫ్రెండ్స్, కానీ సన్నగా అయిపోయింది. లాంగ్ అయితే ఉండింది, సన్నగా అయిపోయింది పెళ్ళైన తర్వాత. నేనేం చేశాను, ఎవరైనా షార్ట్ హెయిర్ చూస్తాను కదా, వాళ్ళ హెయిర్ చూసి నాకు చాలా ఇష్టమయ్యేది. ఒకరోజు నేను పార్లర్కి వెళ్ళాను. వాళ్ళు హెయిర్ బాగా కట్ చేసుకున్నారు, బాగా సారీ కట్టుకున్నారు, ఐబ్రో అంతా చేసుకున్నారు, చాలా బాగున్నారు. నేను అప్పుడు మనసులో పెట్టుకున్నాను, నేను పార్లర్ నేర్చుకుంటే వీళ్ళగే స్టైల్గా ఉండొచ్చు, నేను కూడా ఇదే విధంగా హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజైతే అదే పార్లర్లో హెయిర్ లాంగ్ ఉండింది కానీ సన్నగా ఉండింది. నేను హెయిర్ అయితే కట్ చేపిచ్చేసా. కట్ చేపిచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశాను అడగరు, అది ఇంకా నేను ఎవ్వరికీ చూపించేదాన్ని కాదు, పైనకి పెట్టేసేదాన్ని. అసలు అప్పుడు హెయిర్ కటింగ్ అంతా తక్కువ ఉండేది. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఫస్ట్ హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చామన్నమాట. హైదరాబాద్లో రామంతపూర్లో ఉండేవాళ్ళం. అలా హెయిర్ని అప్పుడు మనసులో పడింది నేను పార్లర్ నేర్చుకోవాలని. తర్వాత కాలేదు. అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు నేను టైలర్ నేర్చుకున్నా టైంపాస్కి. ఎందుకంటే వీళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మనకి ఏమీ పని తోచదు కదా, ఎవరు టైంపాస్ ఉండరని టైలర్ నేర్చుకున్నాను. మళ్ళీ బెంగళూరు వచ్చేసాం. బెంగళూరు వచ్చిన తర్వాత నేను పార్లర్ నేర్చుకున్నాను. అది విషయం. నా హెయిర్ అప్పటి నుంచి కట్ చేసాను కదా, కట్ చేసిన తర్వాత అది మళ్ళీ లాంగే రాలేదు ఇంకా. తర్వాత ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగానే ఉంది నా హెయిర్. మళ్ళీ బాగా దానికి గడ్డి మందు అన్నీ వేసి దానికి మేపుతాను. ఇప్పుడు బాగా ఫస్ట్ హెయిర్లా వచ్చింది, కానీ హెయిర్ ఇది లేదన్నమాట, లావుగా లేదు, సన్నగా ఉంది. కొంచెం పలచబడినట్లు అయిపోయిందండి, అంత ఒత్తుగా మళ్ళీ రాలేదు ఫ్రెండ్స్. నాకు అప్పుడు తిట్టేదాన్ని, నాకు ఈ జుట్టు వద్దు, నేను దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను, ఎవరికీ లేదు, నాకెందుకు వచ్చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు హెయిర్ విలువేంటో తెలిసింది అదనమాట. ఇప్పుడు దీనికి ఇలా అంతా చేసుకుంటూ ఉంటాను. పర్లేదు, బాగానే వచ్చింది నాకు. కట్ చేస్తా ఇప్పుడు కూడా, కానీ కొంచెం 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా కట్ చేస్తాను, లాంగ్ అలాగే పెడతా. అది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా, కామెంట్ చేయండి. నేను మార్నింగ్ చెప్పాను కదా హైప్ బటన్ వచ్చిందంటే, కొంతమంది సిస్టర్స్ అయితే నాకు పెట్టారు రాలేదు అని, బట్ నాకు వచ్చింది. అది ఎప్పుడు మన బయట పబ్లిక్లోకి వస్తుందో చూడండి, మీరు వస్తే హైప్ చేయండి, ఓకేనా. ఆకులు అంతా ఇలా అయిపోయిన తర్వాత మనం చల్లగా అయిన తర్వాత పెట్టుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ ఊర్లో గణేష్ అంతా అయిపోయిందా, ఇంకా ఉందా? ఈరోజు వరకు ఉంది కదా, గోదావరి నదిలో ఈరోజు వరకు ఉంది. ఇంకా కొన్ని ఊర్లో ఉంటాయి. ఇంకా ఎన్ని రోజులు చేస్తారో వీడియోలు చూద్దాం, అంతే మరి, చూడాలి మనం. చక్కగా గోదావరి నది చూపించుకుంటూ, గణేష్ని చూపించుకుంటూ, ఆ రోడ్లు చూపించుకుంటూ బాగానే చూపించారు. ఇంకా ఎన్ని రోజులు వీడియోలు చేద్దారో చూద్దాం, చేసుకోండి, మరేం చేస్తాం. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను ఏమేమి వేసానో మీకు చెప్పాను. ఒకటి మందార పూలు వేస్తే ఇంకా బాగుంటుంది, అది లేదు, దొరకలేదు. ఇలా వేసుకొని ఇది కొంచెం గరగరా అని అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇలా పచ్చిగా ఉంటుంది అనుకో, స్మెల్ వస్తుంది. ఆయిల్ మనం 15 days ఉంచుతాం కదా,
స్మెల్ వస్తుంది. నేనైతే సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్, సిమ్లో పెట్టాను. అది చూడండి కొంచెం కొంచెం నల్లగా అవుతున్నాయి కదా, ఇంకా 1 minute ఉండాలి. ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు వీడియోలో ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో వాళ్ళకి చాలా చాలా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చాలా రికవర్ అయ్యాను ఆ మెసేజ్ చూసి. తర్వాత చాలా నవ్వాను కూడా. చాలా చాలా థ్యాంక్స్ అనమాట. చీచి మీరు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అన్నారు చూడు, అద్దయితే నాకు చాలా బాగా వాదార్చినట్టు అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్. నేను అందుకే మెసేజ్ పెట్టమని చెప్తా. పెట్టండి ఫ్రెండ్స్. ఇగో మనకి ఇదంతా మనకి కలర్ అయితే చేంజ్ అయింది కదా, ఇంకా మనం ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి చల్లగైనాక మనం దీన్ని వడగొట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవటమే. మళ్ళీ అదంతా చూపించాలంటే వీడియోలో అంత ఎక్కువ అవుతుంది కదా. చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది ఆయిల్, ఎందుకంటే అంతా ఆకులు వేసాం కదా. నేను మళ్ళీ ఇంకా వేరే వేరే కూడా వేస్తాను దీంట్లో. ఇదే అని ఎప్పుడు ఇదే అని కాదు, ఏమేమి దొరుకుతాయి ఇంకా చాలా ఉన్నాయి. అది చెప్తే పెద్ద ప్రాసెస్. ఇప్పుడు వరకు ఏమున్నాయో అది మాత్రమే వేస్తాను, ఇంకేమేమైనా ఉంటే ఏమేమి వేస్తాను. ఇగో కొంచెం చల్లగా అవ్వాలి, చల్లగైనాక వడగొట్టుకుంటా ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, మంచి మంచి మెసేజ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కొంచెం స్లో అయిపోయింది, మీకే తెలుస్తుంది. మన ఛానల్ కొంచెం స్లో అయింది. అసలు నేను పబ్లిక్ చేసిన తక్షణమే యూస్ వెళ్ళేదన్నమాట. ఇప్పుడు అలా వెళ్ళడం లేదు. దానికి కారణం కూడా నేనే అనుకుంటా. ఏంటంటే నేను ఒకే టైంలో వీడియో అప్లోడ్ చేయట్లేదు కదా, అందుకని. చేస్తాను, ఆ టైం కూడా వస్తుంది. చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చాలా మంచి వీడియో వస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు. రేపు చాలా బాగుంటుంది వీడియో. అసలు నేను అది రేపు చెప్తా. రేపే అది తీసి రేపే అప్లోడ్ చేస్తా. చాలా బాగుంటుంది. ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్.